ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో వాల్మీకిపురం అని ఒక ప్లేసు. ఆ ప్లేస్‌లో ఉన్నటువంటి అమీర్ జాన్ అనే వ్యక్తి కొడుకు వసీం. ఇతను పీలేరు అనే ప్రాంతానికి చెందినటువంటి మల్లెల రెడ్డి భాష కూతురు అర్షియా. అర్షియా మనోడు వసీం. వీళ్ళిద్దరూ కూడా ఫేస్‌బుక్‌లో పరిచయం ఒకళ్ళకొకళ్ళు. ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసుకున్నారు. అంతా బానే ఉంది. బయట కలిసారు. మంచిగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలు, షికారులు తిరుగుతున్నారు. బానే ఉంది. ఒక పాయింట్‌లో ఆ అబ్బాయి ప్రపోజ్ చేశాడు. ఈ అమ్మాయి ప్రపోజ్ చేసింది. ఇక ఇంట్లో చెప్పారు. రిలీజియన్స్ కూడా ఒకటే అవ్వచ్చు కాబట్టి శుభ్రంగా పెళ్లి చేసుకున్నారు. అంతవరకు బానే ఉంది. ఈ వసీం ఏంటంటే పెళ్ళైన వెంటనే ఒక నెల మాక్సిమం ఒకటి 2 నెలల గ్యాప్‌లో విపరీతమైన అప్పులున్నాయమ్మా మాకు. ఏదో ప్రేమతో నువ్వు వంట చేసుకున్నావు కానీ నాకైతే బోల్డ్ అప్పులు ఉన్నాయి. మా అమ్మ బాబు చేసిన అప్పులు ఉన్నాయి. నేను అవి తీర్చాలి. నాకు కువైట్లో ఉద్యోగం వచ్చింది. నేను కువైట్ వెళ్తున్నా. సో నేను ముస్లింని కాబట్టి అక్కడ హిందీ అది ఈజీగా మాట్లాడగలను. కమ్యూనికేషన్ బాగుంటుంది నాకు. నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటా. చేసుకుంటూ నీకు డబ్బు పంపిస్తూ ఉంటా. కొన్నాళ్ళు అయిన తర్వాత నేను వస్తా, మళ్ళీ నేను తీసుకెళ్ళిపోతా అని చెప్పాడు. సో ఫేస్బుక్లో ఎప్పటి నుంచో పరిచయం, బాగా నమ్మింది. చక్కగా పెళ్లి చేసుకుని అత్తగారు మావగారిని చూసుకుంటూ ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది ఈ వాల్మీకిపురంలో. ఇతను కువైట్ వెళ్ళాడు వసీం. సో వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో అత్తగారు డే వన్ నుంచి షంటింగ్. నువ్వు అది సరిగా ఉన్నట్లా, మటన్ పలావ్ చేయట్లా, ఇది చేయట్లా, అది చేయట్లా అని ఓ విపరీతమైనటువంటి షంటింగ్. ఇంట్లో చెప్పింది, అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి, నరకం చూపించేస్తున్నారు నాకు ఇక్కడ. మా ఆయనేమో అట్లా కువైట్ వెళ్ళాడు. ఈ ఎవరైతే అత్తమ్మ ఉంటారో వాళ్ళకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అతను. సో అదేంటి అలా ఎలా వెళ్ళిపోతాడు, మొన్నే కదా పెళ్ళయింది, మీరు ఇంకా ఆ, పిల్లలు అనుకుంటారు కదా మరి పెళ్ళైన తర్వాత. సో అలాంటిది కూడా ఏమీ లేకుండా ఇప్పుడే వెళ్ళిపోవడం ఏంటో, ఒక ఏడాది తర్వాత వెళ్ళొచ్చు కదా అని వాళ్ళు. సరే వెళ్తే వెళ్ళాడులేమో, ముందు ఇక్కడ నా అత్తగారు టెన్షన్ ఎక్కువైపోతున్నాను. లేదమ్మా అట్లాగే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలి అనేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం. సరే అడ్జస్ట్ అవుతూ వచ్చింది. వంట విషయంలో వచ్చిన గొడవ ఈసారి శారీస్, నగలు ఈ విషయంలో. ఇంకోసారి పక్కింటోడితో మాట్లాడుతావు నువ్వు అని ఇంకోటి అనుమానం. భర్త కూడా అంతగా అనుమాన పడ్డేమో కోడల మీద అత్తగారు తీవ్రమైనటువంటి అనుమానం, దాని వెనక మామగారు సపోర్ట్. ఈ రకమైనటువంటి గొడవలు నడుస్తున్నాయి. వెళ్ళిపోయింది ఇంటికి, ఇంట్లో వాళ్ళతో చెప్పింది. ఇంట్లో వాళ్ళు పెద్ద మనుషులను పెట్టారు. పెద్ద మనుషులు తిట్టారు, ఏమో అత్తగారు అన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వద్దా, కోడలు అన్నాక అడ్జస్ట్ అవ్వద్దా అని ఫుల్గా తిట్టారు. కట్ చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఇక వాళ్ళ పేరెంట్స్ దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో హత్యగా చేయము, కన్నీరు మున్నీరు అవుతూ వాళ్ళు పోస్ట్ మార్టం చేసే ఆ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ఏరియాకు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఏడుపు పెడబొబ్బలు అసలు వనస్థలి, వాల్మీకిపురం ఏరియాలో. మా పిల్ల చచ్చిపోయే వ్యక్తి కాదు, అంత వీక్ హార్టెడ్ కాదు. అసలు ఈ అమ్మాయి చచ్చిపోయిందని తెలిసి కూడా ఇంకా రాలేదు కువైట్ నుంచి, ముందు ఆ అబ్బాయిని పిలిపించండి. ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఏదో చేశారు, వీళ్ళు ఏదో ప్లాన్డ్ గా ఫేస్బుక్ లో ఈ అమ్మాయిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకున్నారు. మా దగ్గర నుంచి ఎంతో కట్నం తీసుకున్నారు, విలువైన సొమ్ము తీసుకున్నారు, వీళ్ళు ఏదో చేశారు మా అమ్మాయిని అనేసి ఆయన కేసు పెట్టాడు. అంటే హత్య అయి ఉండొచ్చు, ఆత్మహత్య అయి ఉండొచ్చు. పోలీసులు ప్రస్తుతానికి వాళ్ళని ఆ తల్లిదండ్రులు అదుపులో తీసుకుని ఆ మామగారిని అత్తగారిని విచారిస్తున్నారు. ఆ అబ్బాయిని కూడా పిలిపిస్తున్నారు, కువైట్ నుంచి వస్తాడు వసీం. తేలుతుంది ఏదో హత్యో ఆత్మహత్యో తేలుతుంది. కానీ ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నా ఖచ్చితంగా అత్తగారి వేధింపుల వల్లే. చచ్చిపోయి హత్య అయినా అత్తగారు మామగారు చేసి ఉంటారు తప్ప ఇంకేముంటది. లేదా వేరే యాంగిల్ ఉంటే బయటపడుతుంది. బట్ 80% ఈ రెండిట్లో ఒకటే కదా మనకు అనిపిస్తుంది. లేదు 20% ఉన్నప్పుడు మనం ఇంకో వీడియో చేద్దాం, అది వేరే విషయం. మనం ఒక మీడియేటర్ ద్వారా సంబంధాలు వస్తే పెళ్లి చేసుకుంటాం, మ్యాట్రిమోనీలో చూస్తే పెళ్లి చేసుకుంటాం, మనకు ఆల్రెడీ ఎవరన్నా వరుస ఉంటే మనం పెళ్లి చేసుకుంటాం, అరేంజ్ మ్యారేజ్లు కదా. ఇక మిగతావన్నీ కూడా ఇదివరకు ఎట్లా ఉండేదని, కాలేజ్లో పరిచయం, బస్ స్టాప్ లో రోజు లైన్ వేసి కన్సిస్టెన్సీ అనేది చూసేవాళ్ళం. అబ్బా మనం కన్సిస్టెన్సీ చూసేవాళ్ళం. ఇప్పుడు 90s లో లవ్, కాలేజ్లో వాడి వాడి ప్రవర్తన ఎలా ఉంది, లేకపోతే అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంది, కాలేజ్లో చూసుకుని మనకు తగ్గట్టు ఉందా లేదని చూసుకుని పెళ్లి చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ కథలన్నీ మొదలైన తర్వాత బయట ఎట్లా ఉంటున్నారు మనుషులు అనేది మనం తెలుసుకోవడం తగ్గిపోతుంది. వాళ్ళు పెట్టే పోస్టులు కావచ్చు, వాళ్ళు మనతో చేసే చాటింగ్ కావచ్చు, కంగారు పడిపోతున్నారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కంగారు పడిపోయి అదే ప్రేమ అనుకుని అందులోనే మునిగిపోయి ఈ రకమైనటువంటి చావులు. అల్టిమేట్ గా మరి ఆ పాప చచ్చిపోతాం ఎంత బాధాకరం. ఎవరి పాప, ఆ అబ్బాయి చచ్చిపోయినా బాధాకరమే కదా. ఎంత బాధ అసలు. ఇలాంటివి మనం ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అత్తమామ ఎట్లాంటి వాళ్ళని చెక్ చేసుకుని పిల్లల్ని ఇవ్వాలి. వీళ్ళు కూడా ఏదో ఆడపిల్ల ఓ ముందు అవగొట్టేసుకుంటే ఒక బాధ్యత దిగిపోద్ది. ఈ కొన్ని కొన్ని రిలీజియన్స్ లో ఏంటంటే ఎక్కువ ఉంటారు ఫ్యామిలీలో, ఆడపిల్లైనా మగపిల్లలైనా ఒక ఉద్యమంలాగా అంటారు. సో ఆడపిల్లలు అనుకో ముందు వదిలించేసుకోవాలి పెళ్లి చేసేసి, ఆ మగపిల్లడు అనగా ముందు పెళ్లి చేసేసి కోడలు తెచ్చేసుకోవాలి. ఇది ఒక రకమైనటువంటి ఇదే జీవిత ధ్యేయం, ఇంకేం ఉండదు. ఇంకా చాలా మందికి అంతే.
ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇక చెప్పక్కర్లా. సో అందువల్ల ఎప్పటికప్పుడు అడపదడప చూసుకుంటూ మన పరిస్థితి ఏంటి, మనమేంటి, అవతల వాళ్ళ ఎలాంటి మెంటాలిటీస్ ఉన్నాయని కొంచెం ఎంక్వైరీ చేసుకుంటే 90% ఆఫ్ కేసెస్ని సరైన ఎంక్వైరీ ద్వారా మనం డెఫినెట్లీ తప్పించవచ్చు. ఇక మరీ వరస్ట్ కేసెస్ ఉంటాయి, వాళ్ళు పైకి కంప్లీట్గా అందమైన ముసుగేసుకుని వెనకాల చాలా దారుణాలు చేస్తుంటారు, అవి మనల్ని కాపాడలేవు. అలాంటి వాటికి ఆల్రెడీ ముందు మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏ రకమైన సిచ్యువేషన్ వచ్చినా లైఫ్లో ఎదుర్కొనేలాగా మనం పెంచుకోగలగాలి. అది